తెలంగాణ వాదాన్ని, తెలంగాణ పదాన్ని, తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ నానుడిని, తెలంగాణ యొక్క అవశేషాలను ఇబ్బంది పెట్టి తెలంగాణ యొక్క పదాన్ని చంపిన దుర్మార్గులు నిన్న మైకు ముందుకొచ్చి లేని మీసాలు తిప్పుతున్నారు, తొడలు కొడతా ఉన్నారు. కొట్టండి. నేను మీకు ఒక మాట చెప్తున్నా, కేటీఆర్ గారు, ముఖ్యమంత్రి గారు ఆయన పని ఆయన మంచిగా చేసుకుంటా ఉన్నాడు. మీకు అంత దుల ఉంటే గతంలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఆ విశ్వరూపాన్ని చూపించకుండా జాగ్రత్త పడాల్సింది మీరే. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆయన శాంతియుతంగా, చాలా ప్రణాళికాబద్ధంగా, నిర్మాణబద్ధంగా తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రజాప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నాడు. నీకు చాలా దుల ఉంది. 2022 తర్వాత పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారిని మళ్ళీ చూడాలని నేను చెప్తున్నాను. కల్వకుంట్ల తారక రామారావు గారు పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని గతంలో ఉన్నటువంటి వ్యవహారంలో మీరు చూడకండి. ఆయన మళ్ళీ ఆ విశ్వరూపాన్ని ఎత్తే మీరు తట్టుకోలేరు. ముఖ్యమంత్రిగా ఆయన శాంతియుతంగా ఉన్నాడు. రాజకీయ వ్యవహారాలని, తెలంగాణ నిర్మాణాన్ని ఒక్కొక్క ఇటుక ఏడ్చి పేరు సోసుకు నిర్మిస్తూ ఉన్నాడు. ఎందుకునైనా అగ్నిపర్వతాన్ని మీరు, ఎందుకునైనా మీకు అగ్నిపర్వతం మీద ఆయన హాయిగా ఉన్నాడు, శాంతిగా ఉన్నాడు, ఉండనివ్వండి. రేవంత్ రెడ్డి గారు మరో అగ్నిపర్వతం అయితే అందులో మీరు మాడి మసైపోయి భస్మమైపోతారు. అది ఎన్నోసార్లు చూపించాడు కదా. అధికారంలో లేనప్పుడే బీఆర్ఎస్ పార్టీ యొక్క నాయకులు ఒక లాగులు తడిచిపోయినాయి. ఆ విషయాన్ని మర్చిపోకండి. మీరు చేసుకోండి బర్త్డేలు. మేము కూడా చెప్పాము, ముఖ్యమంత్రి గారు చెప్పారు, జన్మదినం చెప్పారు కేసీఆర్ గారికి. అది మా ఉందతనం. కానీ తెలంగాణ అస్తిత్వాన్ని పూర్తిగా సర్వనాశం చేసిందే కల్వకుంట్ల కుటుంబం, టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ గురించి మాట్లాడే నైతికత వాళ్ళకు లేనేలేదు. గతంలో చెప్పడం జరిగింది, ఇప్పుడు చెప్తున్నాను. తెలంగాణకు, తెలంగాణ వాదానికి బీఆర్ఎస్ పార్టీకి పేగుబంధం, రక్తబంధం, రుణబంధం తెగిపోయింది. రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు, ఆ స్థాయి కూడా లేదు. కల్వకుంట్ల తారక రామారావు మీకు ఆ స్థాయి లేదు, ఆ స్థాయి భవిష్యత్తులో రాదు కూడా మీకు. తెలంగాణ ప్రజా సంఘాలని, తెలంగాణ అమూల కుటుంబాలని రోడ్డు తీర్చి అవమానపరిచినటువంటి కల్వకుంట్ల కుటుంబం నిన్న నవరసాలు పండించి నటించి మాట్లాడుతూ ఉన్నారు. డిసెంబర్ 3 రోజు ఎన్నికల్లో ఓడిపోయినారు. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయినారు. ఆ తర్వాత 2 బై ఎలక్షన్లో ఓడిపోయినారు. ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోయారు. నిన్న మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోయారు. అయినా కానీ మీ అహంకారం తగ్గుతలేదు. మీ అహంకారం తగ్గుతలేదు. అహంకారాన్ని, మీలాంటి దుర్మార్గ వ్యవస్థని 100 లోతుల గోతుల్లోకి రేవంత్ రెడ్డి గారు బొంద పెట్టబోతున్నారు. భవిష్యత్తులో
మిమ్మల్ని 100 లోతుల్లో గోతుల్లోకి పొందబెట్టి బీఆర్ఎస్ పార్టీ యొక్క వ్యవస్థ కానీ వారు చేసిన అరాచకాలు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏ మూలలో లేకుండా మేము నిర్మిస్తూ ఉన్నాం. కాబట్టి మీరు మాట్లాడే ముందు, మీరు చెప్పే ముందు కొంచెం మీ మాటని అదుపులో పొదుపులో పెట్టుకోండి. కేటీఆర్ గారు మీకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే కనీస స్థాయి లేదు, కనీస అర్హత లేదు. ఆ స్థాయి భవిష్యత్తు కూడా రాదు. అగ్ని పర్వతాన్ని చల్లగా ఉండనివ్వండి, నిశ్శబ్దంగా ఉండనివ్వండి. అతిగా మాట్లాడి, శుద్ధిగా మాట్లాడి, మతిలేని మాటలు మాట్లాడి, గతిలేని మాటలు మాట్లాడితే ఆ అగ్నిపర్వతం యొక్క వేడికి భస్మం కాక తప్పదు. ధన్యవాదాలు.